హాయ్ అండి, నేను మీ స్వాతి ప్రసాద్. మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు, ఓకే హ్యాపీ. బట్ ఇక్కడ మన ఛానల్ చూసేవారు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన నోటిఫికేషన్లు వాళ్ళు పొందవచ్చు. మన వీడియోని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నోటిఫికేషన్లో. ఇదిగోండి, మేము కార్తీక మాసంలో ఇలా కిన్నెర స్వామిను విజిట్ చేయడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో కిన్నెర స్వామి. జింకలతోటి మా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మా ఫ్యామిలీ. జింకలు చూస్తే చాలా ముచ్చటేసింది. ఇక్కడ మనం జింకలకి ఓన్లీ గ్రాస్ మాత్రమే, అంటే గడ్డి మాత్రమే పెట్టాలి. ఇక్కడ మనం ఎటువంటి తినుబండారాలు అంటే స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ పెట్టకూడదని అక్కడ నోటిఫికేషన్లో రాసున్నారు. దాని మీద శ్రద్ధగా చూడండి. ఇదిగోండి, అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము బోట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాం. ఇంకా ఈ బోట్ దగ్గరికి వచ్చి పిల్లలకి 30 రూపీస్, పెద్దలకి 50 రూపీస్ అనమాట. ఇలా మేము జాకెట్లు వేసేసుకున్నాము. వాళ్ళు ఇస్తారు జాకెట్స్ సేఫ్టీ కోసం. ఇంకా మాకు ఈ విధంగా ఎక్కిన తర్వాత వెళ్ళడం మా వాళ్ళు హ్యాపీ. ఇంకా మేము ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ బోట్లో షికారు చేసామన్నమాట. ఈ కిన్నెర స్వామి అందాలన్నీ చూసుకుంటూ చాలా బాగుంది. కాకపోతే ఇది మేము ఆగస్టులో వెళ్ళామన్నమాట. అప్పుడు వరదలు రావడం వల్ల కొంచెం నీరు అనేది చాలా డర్టీగా ఉంది. అదే మిగతా రోజుల్లో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది కూడా చూడండి, మా వాడు పవర్ స్టార్ అన్నమాట. ఎంత ఎంజాయ్ చేశాడో. అలాగే ఇలా చూస్తున్నారు కదా బ్రిడ్జ్, అదే అనమాట కిన్నెర స్వామికి మధ్యన. మరి ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇలా విజిట్ చేసాం. చూడండి, బులోరా అంటాను, బెంగళూరు బుల్స్ లాగా దాంతో పోరాడాను. ఇంకా మా వాళ్ళు కిడ్స్ అనేసరికి ఇదిగోండి చిన్నపిల్లలకి ఈ విధంగా కిడ్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఆడుకుంటూ. ఇంకా వాళ్ళ కోసమే నేను తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఇక్కడికి. ఇంకా ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళండి, పిల్లలతో సరదాగా ఉంటుంది కిన్నెర స్వామి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే జింకలు అనేవి చాలా స్పెషల్ అనమాట, చాలా బాగుంటాయి. వాటిని చూస్తే అత్రిలే వేరు. చిన్నపిల్లలు ఎక్కువగా అరే నేను జింకలు చూడలేదు అంటుంటారు కదా, రియల్గా చూపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాతో సెల్ఫీ కూడా దిగండి, మరింత బాగుంటుంది. ఓకేనా? ఇది కూడా చూడండి, మా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇలా ప్రతిదీ ఇక్కడ కిన్నెర స్వామిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా దీంట్లో మెయింటెనెన్స్ చేసుంటే ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించుంటే చాలా బాగుండేది అనుకుంటున్నాను. సరే, మన ఛానల్ని చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నప్పుడల్లా మన ఛానల్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదే వేరే వాళ్ళకి ఎవరైనా ప్రిఫర్ చేస్తే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు అభివృద్ధి అనేది చెందాలి కదండి. అందుకే మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ఇది కూడా చిన్నపిల్లలకి ఇలా ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ టాయిలెట్స్ అనేవి కూడా అరేంజ్ చేశారు. ఇదిగోండి, జెంట్స్కి లేడీస్కి వేరు టాయిలెట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎవరు అదే పడద్దు. ఇంక ఇది లోపల అనమాట. ఇంకా ఈ పార్క్ అంతా చుట్టూ తిరిగేద్దామని నిర్ణయించుకున్నారు మా వాళ్ళు. ఇది కూడా చూసుకెళ్తున్నారు. అది కూడా డక్స్ ఉన్నాయి అక్కడ, బాతులు చక్కగా వాటర్ పెట్టి భలేగా సుందరంగా ఉందండి ఇక్కడ. ఇలా అన్నమాట ప్రతిదీ కూడా. ఇది మేము రావడం కూడా ఇది 3వ సారి అన్నమాట. అయితే ఇంతదిగా మేము చిత్రీకరించలేకపోయాము. ఇప్పుడు చిత్రీకరించి మీకోసం చూపించాలని ప్రతిదీ కూడా వీడియో తీసి మీకు ఇలా ఈ విధంగా వీడియో అనేది మన ఛానల్లో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఉయ్యాల చూసారు, ఉయ్యాలు ఊగుతున్నారు మా వాళ్ళు. ఇలా ప్రతిదీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చాలామంది వచ్చారు. ఇక్కడ మనకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాగే ఇది కూడా గార్డెన్ లవర్స్కి మంచి స్పాట్ అని చెప్పాలి. చాలా ఆహ్లాదంగా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది మీరు ఇక్కడ పోలీసులు కూడా మన ఎంట్రీ ఫీజు అనేది కూడా ఉంటుంది. ఎంట్రీ ఫీజు అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలకి ఎంత అనేది విషయంలో పెద్దలకి ఎంత, పిల్లలకి ఎంత అని ఉంటుంది. వెహికల్ కూడా మనం లోపలికి తీసుకెళ్ళాలంటే వెహికల్ కూడా పే చేయాలన్నమాట. ఇదిగోండి కిన్నెర స్వామి
పార్క్ అన్నమాట. దీన్ని డీరెస్ట్ పార్క్ అని కూడా అంటారన్నమాట. ఇక చూడండి, ఇక్కడ మనం ఇక మరిన్ని చూపించాలని ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ప్రతి వీడియోను. మా వీడియోలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు ఎక్కువగా అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి కిన్నెర స్వామి వన్యప్రాణ మన భవనం అన్నమాట. ఇది భవనం మేము వెళ్ళాక ఓపెన్ చేయలేదు, సరే అని మేము కూడా ఏమీ అనుకోలేదు. ఇదిగోండి పర్యావరణ విద్యా కేంద్రం అన్నమాట. ఇదిగోండి చిల్డ్రన్స్ పార్క్, చిన్నపిల్లల ఆట స్థలం అనమాట. 1 to 12 years అన్నమాట. నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇదేనమాట. ఇక్కడే వీళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. సరే తీసుకు కూడా పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. ఇది వాళ్ళు అక్కడ టికెట్ అనేది తీసుకోవాలి, ఎంట్రీ ఫీజు అనేది. ఇదిగోండి ఇక్కడ డీర్స్ చెప్పాను కదండి, జింకలు అనేది ఫేమస్ ఇక్కడ ఈ పార్క్ అనేది. జింకలు హైలైట్ చేశారు. ఇదిగోండి కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి అక్కడ. నోటిఫికేషన్ చదువుకుంటూ వెళ్ళండి, మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఇదిగోండి చూడండి, చాలా బాగుంది. ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ లాగా ఉంటుంది. లోపల జింకలు అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇంకా మేము అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఆ ఫొటోస్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మన వీడియో చూస్తున్నప్పుడల్లా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమతి. థ్యాంక్ యూ అండి. సీ యూ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్.